వెల్కమ్ టు వీడియోస్ గ్రేట్ ఛానల్. ఎలా ఉన్నారు? ఇవన్నీ సరే గానీ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అనుకోకండి. చిన్న చిన్న టూర్స్ వల్ల టైం సెట్ అవ్వలేదు. ఇంతకీ ఇదేం వీడియో అని అనుకోకండి. తెలిసిందే కదా, ఆర్మీ పర్సన్స్ కి లీవ్ దొరికితే మామూలుగా ఉండదు మరి. ఈ లీవ్ లో సరదాగా అలా వెస్ట్ బెంగాల్ లో ఉన్న డార్జిలింగ్ అయితే ట్రిప్ వేసాం. నేను ఎక్కడికైనా వెళ్తే చిన్న చిన్న టూర్సే వదలను, మరి ఇంత పెద్ద ప్లేస్ కి వెళ్తే వీడియో చేయకుండా ఎలా ఉంటాను? మేమున్న ప్లేస్ నుండి డార్జిలింగ్ సుమారు 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మరి అంత దూరం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కావున మార్నింగ్ రెడీ అయితే అయిపోయాను. అంత దూరం బైక్ మీద జర్నీ కాబట్టి సేఫ్టీగా మళ్ళీ ఇంటికి రిటర్న్ రావాలని కోరుకుంటూ ఫస్ట్ మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అయితే మొక్కుకున్నాం. కాసేపు అలా దండం పెట్టుకుని ఇంకా లేట్ ఎందుకని జర్నీ అయితే స్టార్ట్ చేసాం. వెస్ట్ బెంగాల్ లో మేమున్న ప్లేస్ మొత్తం టీ కాఫీ మొక్కలే ఉంటాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి. మార్నింగ్ ఇలా బైక్ జర్నీ చేస్తుంటే ఎంతో బాగుంది. అలా కాసేపు జర్నీ చేశాక ఒక ఊర్లోకైతే ఎంట్రీ ఇచ్చాం. ఇదేదో చిన్న విలేజ్ అనుకుంటా. ఇటు సైడ్ ఇళ్ళన్నీ తోటల్లోనే ఉన్నాయి అనుకుంటా. ఎటు చూసినా చెట్లే కనబడుతున్నాయి. ఇక్కడున్న ఇల్లు అక్కడెక్కడున్నా ఇదేదో పెద్ద విలేజ్ రకమే ఉంది. మొత్తానికి ఒక రోడ్డుకి అయితే వచ్చాం. ఇక్కడ నుండి డార్జిలింగ్ సుమారు 61 కిలోమీటర్స్. ఇప్పటికే ఆల్రెడీ ఒక 10 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసి ఉంటాం. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అనుకుంటా. ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండలు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడున్న వాతావరణం చూస్తుంటే మా ఊరే నాకు గుర్తొచ్చింది. ఈ విలేజ్ కూడా పర్లేదు, బానే ఉంది. సడన్ గా బ్రిడ్జ్ ఏంటి వచ్చిందని అనుకోకండి, ఇక్కడికే గంగా నది నీరు వస్తుంది. ప్రెజెంట్ ఇక్కడ వాటర్ అయితే లేదు, వాటర్ మొత్తం ఎండిపోయి రాళ్ళు ఇసుక మాత్రమే కనిపిస్తున్నాయి. మొత్తానికి మెయిన్ రోడ్ లకు అయితే వచ్చాం. ఇది మొత్తం డార్జిలింగ్ డిస్ట్రిక్ట్. ఇటు సైడ్ ఉన్న ఏరియా ఏంటా అనుకోకండి, ఇది మొత్తం డిఫెన్స్ పర్సన్స్ కి ట్రైనింగ్ సెంటర్. మార్నింగ్ ఇక్కడ వెదర్ ఎంత బాగుందో అలా చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా. అలా జర్నీ చేస్తూ కొండ మీదకి అయితే వెళ్తున్నాం. చూసారా, ఇదే కింద ఉన్న ఏరియా, చూడండి ఎంతో బాగుంది కదా. ఇప్పుడు ఇంకాస్త మీదకెళ్ళాం. ఇక్కడ నుంచి మరేం కనిపించట్లేదు, కింద మొత్తం మంచుతో కవర్ అయి ఉంది. ఇలాంటి కొండల ఏరియాలో బైక్ జర్నీ అంటే సాహసం అనే చెప్పాలి. ఇలాంటి జర్నీకి మస్ట్ అండ్ షుడ్ గా హెల్మెట్ అయితే వాడాలి, లేకపోతే చాలా రిస్క్ అన్నమాట. ఇక్కడ వ్యూ చూడడానికి ఎంతో బాగుంది కదా, మరి అంత నచ్చాక ఆగకుండా ఎలా ఉంటాం. కాసేపు అలా బైక్ సైడ్ కాపి వావ్ సూపర్ అంటూ వ్యూ అయితే ఎంజాయ్ చేసాం. ఇంతకీ మీలో ఎవరైనా డార్జిలింగ్ రావాలని అనుకుంటున్నారా? అయితే గ్యారంటీగా ఈ ఫుల్ వీడియో చూడండి. తెలిసిందే కదా, నాకు ముందే కొంచెం సోకులు ఎక్కువ. కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ యుద్ధం అయితే స్టార్ట్ చేసాం. ఫైనల్లీ చాలాసేపు జర్నీ చేశాక కొండ మీదకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ రోడ్స్, రైల్వే ట్రాక్స్, ఇల్లు అన్ని కలిసే ఉన్నాయి. ఈ కొండపై ఇళ్ళన్నీ ఒకదానిపై ఒకటి బ్యాక్ మోడల్ లా కట్టేస్తున్నారు. ఇక్కడ అన్ని షాపులే ఉన్నాయి. ఈ కొండలేరియాలో చూసుకుంటే ఇంటికి ఒక షాప్ అయినా గ్యారంటీగా ఉండాల్సిందని కాసేపు ఈ ఏరియా అంతా బైక్ మీద వీరవిహారం అయితే చేశాము. అలా కొంచెం ముందుకెళ్ళాక ఒక రైల్వే స్టేషన్ అయితే కనిపించింది. ఈ రైల్వే స్టేషన్ సేమ్ ఓల్డ్ మూవీస్ లో చూసినట్టే ఉంది. ఈ స్టేషన్ పేరే కుర్సియా. చిన్నగా ఉన్న భలే క్యూట్ గా ఉంది. ఆ స్టేషన్ దాటాక వీధుల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాం. ఈ ఏరియాలో ఎక్కడ చిన్న ప్లేస్ కూడా ఖాళీగా లేదు, మొత్తం ఇల్లుతోనే నింపేస్తున్నారు. మార్నింగ్ నుండి బైక్ జర్నీ చేసి చుట్టుపక్కలకి చిన్న పని చెప్తామని ఒక షాప్ లోకి అయితే దూరిపోయాం. ఇక్కడ అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ అమ్మేస్తున్నారు. నేను ఈ వీడియో తీయడం చూసిన ఆ షాప్ ఓనర్ దగ్గరకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చాయి అని అన్నాడు. అప్పటికే మా వారు యుద్ధం ప్రకటించేశారు. కాసేపు తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ జర్నీని అయితే స్టార్ట్ చేసాం. డార్జిలింగ్ లో ఉన్న ఫస్ట్ ప్లేస్ ని అయితే విజిట్ చేయడానికి వచ్చాం. ఈ ప్లేస్ పేరే సోనాడాలో ఉన్న ఫేమస్ షెర్పా మోనస్ట్రీ. ఈ ప్లేస్ చూడడానికి చాలా కొత్తగా ఉంది. ఇది టిబెటియన్ బౌద్ధ ట్రెడిషన్ కు సింబల్ గా ఉంటుందంట. ఈ గౌతమ బుద్ధుని విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా. ఈ టెంపుల్ ని 1966 లో చోలింగ్ అండ్ రింపోచే కలిసి కట్టారంట. బయట ఉన్న ఈ ప్లేస్ ఎంతగా పెద్దగా ఉంది కదా, ఇక్కడ ధ్యానం చేయడానికి ఏవైనా ప్రార్థనలు చేయడానికి ఉపయోగిస్తారంట. ఇక్కడ ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహం, అనేక బౌద్ధ దేవతల విగ్రహాలు ఎంతో స్పెషల్ అంట వీళ్ళకి. ఇక్కడ ఏవైనా పెద్ద పెద్ద పండుగలు మంచి రోజులు వస్తే ఇక్కడ చాలా గ్రాండ్ గా ఉత్సవాలు జరుపుతారంట. ఇలాంటి ఒక ట్రెడిషనల్ ప్లేస్ గురించి నిజాలు తెలుసుకుంటే ఆ ఫీలింగే వేరు. ఇక్కడ నేను చూస్తే సోనాడా సిటీ అంటే చాలా క్లియర్ గా కనిపిస్తుందంట. సరే అలా అని కింద వైపు ఉన్న గుడిలోకి వెళ్ళి అయితే చూసాం. ఇక్కడ బౌద్ధ ప్రతిరూపాన్ని నిత్యం పూజిస్తారంట. ఈ ప్లేస్ కు రాగానే ఏంటో చాలా పీస్ఫుల్ గా ఉందని కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయితే అయ్యాం. అలా డార్జిలింగ్ లో ఫస్ట్ ప్లేస్ అయితే విజిట్ చేసి నెక్స్ట్ సెకండ్ ప్లేస్ కి అయితే రెడీ అయిపోయాం.
ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉంది. వ్యూ చూద్దామని అలా సైడ్ కాగా చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటారా? షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. సెకండ్ డెస్టినేషన్ ఎక్కడికో కాదు, ద గ్రీనెస్ట్ లమహాటా ఎకో పార్క్. 2012 లో డెవలప్ చేసిన ఈ ఎకో పార్క్ డెఫినెట్లీ లైఫ్ లో ఒకసారైనా విజిట్ చేయాల్సిందని. ఎందుకంటే భూలోక స్వర్గం అని వినడమే గానీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఏముంది? ఈ లమహాటా ఎకో పార్క్ లోకి టికెట్ రేట్ ఓన్లీ 20 రూపీస్ మాత్రమే. 20 రూపీస్ ఇచ్చే ఈ భూలోక స్వర్గంలో ఎంతసేపు అయినా ఉండొచ్చు. కాసేపు ఆగండి, మీకు కళాఖండాన్ని అయితే చూపిస్తాను. రేయ్, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వెళ్ళాకైతే తెలిసింది ఇక్కడ నేపాలీ స్టైల్లో మనం రెడీ అవ్వచ్చని. సో లైఫ్ లో ఒకసారైనా ఇలా రెడీ అవ్వాలని 100 రూపీస్ ఇచ్చి మరీ రెడీ అయ్యాను. మీరు ఎవరైనా డార్జిలింగ్ వస్తే కంపల్సరీ ఈ లుక్ అయితే ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ మై అవుట్పుట్. అండ్ ఈ నేపాలీ స్టైల్లో నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. కాసేపు అలా ఫొటోస్ రీల్స్ తీసాక అలా ట్రీ హౌస్ మీదకి అయితే ఎక్కాం. ఈ ట్రీ హౌస్ మీద నుంచి చూస్తుంటే సిటీ వ్యూ ఎంతో బాగుంది. ఈకో పార్క్ లో చాలా సేపు ఎంజాయ్ చేశాక నెక్స్ట్ ప్లేస్ కి అయితే రెడీ అయిపోయాం. డార్జిలింగ్ లో థర్డ్ ప్లేస్ వచ్చేసి గూమ్ రైల్వే స్టేషన్. ఇది మన ఎంటైర్ ఇండియాలోనే హైయెస్ట్ రైల్వే స్టేషన్ అండ్ ఈ వరల్డ్ లోనే 14th ప్లేస్ లో ఉంది. చూడడానికి చిన్నగా ఉన్నా చాలా క్యూట్ గా ఉంది కదా. ఈ గూమ్ రైల్వే స్టేషన్ సీ లెవెల్ కి 7407 ఫీట్స్ ఎత్తులో ఉంది. అంతలోనే ఈ గూమ్ రైల్వే స్టేషన్ కి ఒక టాయ్ ట్రైన్ అయితే వచ్చింది. ఆ టాయ్ ట్రైన్ ని చూస్తూ స్టేషన్ అంతా ఒక రౌండ్ అయితే వేస్తాం. ఈ వరల్డ్ రైల్వే స్టేషన్ చూడటం ఇదే ఫస్ట్ టైం. 1881లో బ్రిటిష్ లో కట్టించిన ఈ రైల్వే స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. పైన ఒక రైల్వే మ్యూజియం కూడా ఉంది, కానీ అది ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అమ్మేస్తున్నారు. సరదాగా పట్టుకుంటే రేట్ మాత్రం వాసిపోద్ది. ఇదే టాయ్ ట్రైన్ అన్నమాట. మొత్తం డార్జిలింగ్ అంతా తిప్పేస్తుంది. టూరిస్టులు అందరూ ఈ ట్రైన్ లోనే వెళ్తున్నారు. ఇక రైల్వే స్టేషన్ చూసాక నెక్స్ట్ ప్లేస్ కి అయితే రెడీ అయిపోయాం. ఈ ప్లేస్ మీద కాకుండా కింద వైపు ఉంటుంది. అలా కొన్ని మెట్ల దిగి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఎంతమంది టూరిస్టులు ఉన్నా చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఈ ప్లేస్ పేరే వన్ ఆఫ్ ద హైయెస్ట్ బుద్ధిస్ట్ మానిస్టరీ దొంగాన్ సామ్తన్ చోలెంగ్. ఈ బుద్ధుని విగ్రహం 26 ఫీట్స్ హైట్ లో ఉండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ బుద్ధ విగ్రహం టిబెట్ బౌద్ధ మతంలోని ఎల్లో హ్యాట్ సాంప్రదాయానికి చెందిందంట. ఈ టెంపుల్ లో మొత్తం బౌద్ధ మతానికి చెందిన అనేక గ్రంథాలు, పురాతన పుస్తకాలు ఉంటాయి. కాసేపు అలా గౌతమ్ బుద్ధుని విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశాం. ఈ గుడిలో ఉన్న బౌద్ధ విగ్రహాలను చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ గుడి బయట టిబెటియన్ ట్రెడిషన్ కి చెందిన కొన్ని వస్తువులు అయితే అమ్ముతున్నారు. ఈ బుజ్జి బొమ్మలు చూడడానికి ఎంతో క్యూట్ గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. అసలు వీటిని చాలా అందంగా డెకరేట్ చేస్తున్నారు. కాసేపు అలా బయట వైపు ఉన్న బొమ్మల్ని కూడా చూసి నెక్స్ట్ ప్లేస్ కి అయితే రెడీ అయిపోయాం. ఇక నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బటాసియాలు. ఇక్కడ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 50 రూపీస్. బట్ ఆర్మీ ఫ్యామిలీస్ కి అయితే నో టికెట్ అంట. దీనికి రీజన్ ఏంటో లోపలికి వెళ్ళాక మీకు అర్థమవుతుంది. 1919 లో బ్రిటిష్ వారు నిర్మించిన ఈ బటాసియా లూప్ ఒక వింతనే చెప్పుకోవాలి. అవునా, నిజమా? ఎందుకంటే గూమ్ నుండి వచ్చే టాయ్ ట్రైన్ ఇక్కడ 360 డిగ్రీస్ స్పైరల్ షేప్ లో తిరిగేలా ఈ ట్రాక్ ని అయితే నిర్మించారు. అండ్ ఈ బటాసియా లూప్ లో ఉన్న ఐ లవ్ డార్జిలింగ్ సింబల్ సూపర్ గా ఉంది అసలు. కాసేపు అలా కొన్ని ఫొటోస్ తీసుకుని కొంచెం చిల్ అయితే అయ్యా. ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న అన్ని షాపుల్లోనూ చిన్న చిన్న ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. అన్ని ఒకసారి అయితే చూసాం. ఈ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే చాలా స్పెషల్ ప్లేస్. ఇక్కడ సెంటర్ లో మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. ఇక్కడ 3 మీటర్స్ హైట్ అయిన సోల్జర్ స్టాచ్యూ కూడా ఉంటుంది. మన దేశం కోసం చనిపోయిన గోర్ఖా సైనికుల మెమోరియల్ గా ఈ ప్లేస్ అయితే నిర్మించారంట. గూమ్ స్టేషన్ నుండి స్టార్ట్ అయిన ఈ టాయ్ ట్రైన్ కూడా టూరిస్టులను తీసుకుని వచ్చేసింది. ఇక్కడ నుండి చూస్తే కాంచనజంగా పర్వతాల వ్యూ కనిపిస్తుందంట, చాలా అందంగా ఉంది. బటాసియా లూప్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ కి అయితే రెడీ అయిపోయాం. ఈ ప్లేస్ కొంచెం దూరం కాబట్టి చాలా సేపు జర్నీ చేసాం. ఈ ప్లేస్ పేరే డార్జిలింగ్ ఫేమస్ బుద్ధిస్ట్ మానిస్టరీ పీస్ ఆఫ్ పగోడా. ఇక్కడ బౌద్ధ మతం చాలా సాంప్రదాయం కాబట్టి ఇక్కడ అన్ని బుద్ధుని విగ్రహాలే ఉంటాయి. ఇది ఒక జాపనీస్ టెంపుల్, లిప్పొంజన్ యోయోజీ. ఈ గుడిలో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ శాంతి కోసం ప్రార్థనలు జరుపుతారంట.
మీద వైపు ఉన్న బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే చాలా మెట్లయితే ఎక్కాలి. సగం మెట్లు ఎక్కినప్పటికే నాకు చెమటలు పట్టేశాయి. మొత్తానికి సగం మెట్లయితే ఎక్కాం, ఇంకా మిగిలిన సగం ఉన్నాయి. దీన్ని 1992లో జపాన్కు చెందిన ఫూజీ ఆసా అనే సన్యాసి నిర్మించాడంట. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతిని కాపాడాలని దీనికి పీస్ ఆఫ్ పగోడా అని పేరు కూడా పెట్టారు. ఈ టెంపుల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఈ టెంపుల్ చాలా హైట్ లో ఉండి స్పైరల్ షేప్ లో ఉంటుంది. చుట్టూ అంతా కొండల ప్రాంతం. ఈ టెంపుల్ చుట్టూ బుద్ధుని జీవితానికి సంబంధించిన 4 స్టేజెస్ ను స్టాచ్యూస్ రూపంలో చూపిస్తారు. ఇక్కడ బుద్ధుడు జననం నుండి మరణం వరకు అన్ని దశలను స్టాచ్యూస్ రూపంలోనే చూడొచ్చు. వెళ్ళిన ఫస్ట్ రోజే ఇన్ని ప్లేసెస్ తిరిగేసాం ఏంటా అని అనుకోకండి. ఫస్ట్లీ ఆ నైట్ స్టే చేయడానికి ఆర్మీ ఏరియాకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ రోజు ఆర్మీ క్వార్టర్స్ లో గెస్ట్ రూమ్స్ బుక్ చేసుకుని అయితే ఉండిపోయాం. డార్జిలింగ్ లో బయట రూమ్ బుక్ చేయడానికి 1500 to 2000 అయితే ఉంటుంది. మేము గవర్నమెంట్ క్వార్టర్స్ అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ 400 లోనే అయితే తేలిపోయింది. డార్జిలింగ్ ట్రిప్ డే 2 వీడియో కావాలంటే కాస్త వెయిట్ చేయండి. మా ఈ డే 1 డార్జిలింగ్ ట్రిప్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.